ఈ దినము మన వాక్య సారాంశము స్వాచ్యము అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ముందు వారములో దేవుడే మన స్వాచ్యము అని ధ్యానం చేసాం. మనమే దేవునికి ఒక స్వాచ్యము అని నేర్చుకున్నాం. రెండవది, వాక్యము స్వాచ్యముగా దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యము మనలను నీతిమంతులుగా తీర్చి నీతిమంతులుగా స్వాచ్యమును సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపాడు. నీతిమంతులైనటువంటి వారు, రక్షణలోనికి వచ్చినటువంటి వారు రక్షణనే ఒక స్వాచ్యముగా మనము చేసుకోవాలి అని చెప్పాడు. రక్షణ లేకుండా, నీతి లేకుండా, వాక్యము లేకుండా, మన జీవితములో అవి లేకుండా ఉంటే మనము దేవునికి స్వాచ్యముగా ఉండలేము. అటువంటి సందర్భము వచ్చినప్పుడు దేవుడు కూడా మనకు స్వాచ్యముగా ఉండడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటిది వాక్యము. ఈ వాక్యము మనిషిని బ్రతికిస్తుంది, సరిచేస్తుంది, నడిపిస్తుంది, గురు యొద్దకు తీసుకుని వెళుతుంది. నువ్వేంటో అసలు వాక్యము నీ గురించి తెలుపుతూ ఉంటుంది. కాబట్టి వాక్యమును స్వాచ్యముగా నీవు అందిపుచ్చుకోవాలి. ఈ వాక్యము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. నువ్వు వాక్యము ఎప్పుడైతే నమ్మావో, వాక్యమే దేవుడు గనుక, దేవుడే వాక్యము గనుక, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వాక్యము నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దుతుంది. నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దినప్పుడు రక్షణ అనే గొప్ప స్వాచ్యాన్ని దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఉగ్రత నుండి తప్పించుకోవడము చాలా కష్టము అని చెప్పాడు. ఈరోజు మనము 3 వాక్య భాగములు చదువుకున్నాం. ప్రసంగి 7వ అధ్యాయము 11, 12 వచనాలలో అక్కడ సొలొమోను మహారాజు ఒక చక్కటి మాట తెలియజేశాడు. ఏంటి అంటే, జ్ఞానము గొప్ప స్వాచ్యముగా అభివర్ణించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, జ్ఞానము లేనివారు చాలామంది ఉన్నారు. జ్ఞానములో 3 విధాలుగా ఉంది. ఒకటి శారీరక సంబంధమైనటువంటి జ్ఞానము, 2 లౌకిక జ్ఞానము, 3 ప్రియులరా దైవ జ్ఞానము. ఈ శరీర సంబంధమైన జ్ఞానాన్నే దెయ్యపు జ్ఞానం అంటారు. కాబట్టి మానవునికి ఏ జ్ఞానము కావాలంటే దైవ జ్ఞానము. దైవ జ్ఞానము అనేకులకు లేదు. దైవ జ్ఞానము అనేకులకు లేదు కాబట్టి వింత ప్రవర్తనలు ప్రవర్తిస్తూ వారేం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో వారు బ్రతుకుతున్నారు. కాబట్టి వారికి ఏమి లేదు, దైవపు జ్ఞానము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సొలొమోను అంటాడు, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు అని సొలొమోను సంబోధిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము అనగా దైవ జ్ఞానము వీధులలో కేకలు వేస్తూ ఉంది. జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేకుండా బ్రతుకుతారు.
కాబట్టి ఇది ఏ పుస్తకాలలో దొరకదు. నువ్వు ఎంటీహెచ్ చెయ్యొచ్చు, నీవు పిహెచ్డి చెయ్యొచ్చు. పిహెచ్డి చేసి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి, దైవ జ్ఞానం లేకపోతే వాడు మాట్లాడలేడు. ఎందుకు? ఆ బుక్స్ నీకు దైవ జ్ఞానాన్ని పెంపొందించదు. నీ బ్రతుకు తెరువు కొరకు నీకు కొంత పనికొస్తుంది, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి అది పనికిరాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఇంత చదువుకునేటువంటి డాక్టర్స్ జ్ఞానము కలిగిన వారైతే వారు సొంత పిల్లల్ని చంపుకొని ఎందుకు తింటారు? ఏమండి, సొంత పిల్లల్ని చంపుకొని ఎందుకు తింటారు? దైవ జ్ఞానం ఉంటే. వారికి దైవ జ్ఞానము లేదు కనుకనే నరహత్య చేశారు. ఈరోజు చాలామంది జీవితాలలో బ్రతుకుతున్నారు, కానీ దైవ జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం మనకు అవసరం. జ్ఞానము లేని వారులారా నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తానన్నాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రియులారా, జ్ఞానం అట అందరికీ లేదట. జ్ఞానము అందరికీ లేదట. కొందరికి ఉంది, కొందరికి లేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దైవ జ్ఞానము కొందరికి లేదని పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ ఉంటుంది. చూడండి చూడండి చూడండి, రాసుకోండి. నా వైపు మనసు తిప్పండి, మీ ముఖం తిప్పండి. దైవ జ్ఞానము కొందరికి లేదట. అంటే సంఘానికి వచ్చిన వారందరికీ దైవ జ్ఞానం ఉంటుందని మనం అనుకోవడం పొరపాటు. బైబిల్ చదువుతున్న వాళ్ళందరికీ దైవ జ్ఞానం ఉంటుందని అనుకోవడం మన పొరపాటు. ప్రార్థన చేసిన వాళ్ళందరికీ దైవ జ్ఞానం ఉంటుందని అనుకోవడం మన పొరపాటు. దైవ జ్ఞానము కొందరికి లేదు. దైవ జ్ఞానం ఉంటే నీ ఇష్టానుసారంగా ఎందుకు బ్రతుకుతావు? దైవ జ్ఞానము ఉంటే నేను ఇష్టానుసారంగా నోటితో ఎందుకు మాటలు పలుకుతావు? దైవ జ్ఞానముగానే ఉంటే నువ్వెందుకు ఇష్టానుసారంగా అలోకానుసారంగా పాపిష్టి పనులు చేస్తావు? కారణం ఏంటంటే దైవ జ్ఞానము లేనందువలన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము గొప్ప స్వాస్థ్యము. ఈ దైవ జ్ఞానము నిన్ను ఎంతవరకు నడిపిస్తుందంటే నీవు నేను ఊహించలేనంతగా నడిపిస్తుంది. కాబట్టి దైవ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము గొప్ప నిధి లాంటిది. గొప్ప నిధి లాంటిది. దైవ జ్ఞానము తరగనటువంటి గొప్ప ఆస్తి. దైవ జ్ఞానము నువ్వు ఎంత తవ్వినా అది దొరుకుతూనే ఉంటుంది. నువ్వు ఎంత లోతుగా తవ్వితే అంత లోతుగా వస్తుంది. వాక్యము ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ జ్ఞానము లభిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు తెలియదు ప్రసంగాలు ఏ రకాలు ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా? ప్రసంగాలు వాక్యము యొక్క విలువ ఏంటంటే ఏ మాట అయితే తీసుకున్నాడో అదే మాట ఆఖరి వరకు రావాలి. అది ప్రసంగ శాస్త్రము యొక్క విధి. వాక్యం వాక్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెలా బ్రతకాలో, నువ్వెలా జీవించాలో, నువ్వెలా నడవాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానము తెలియజేస్తుంది. దైవ జ్ఞానము. కాబట్టి దైవ జ్ఞానము అందరికీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దైవ జ్ఞానము తరగని గొప్ప ఆస్తి. ప్రియమైనటువంటి సంఘమా, దైవ జ్ఞానము గలవారు మేలు చేస్తారు. దైవ జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? మేలు చేస్తారు. రోమాపత్రిక 16వ అధ్యాయము
19వ వచనములో అంటాడు, ఆ అందరికిని ఆ ఆ ఆ జ్ఞానమును ఆ చూసారా, మేలు చేసేవారిగా ఉండాలి. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దైవ జ్ఞానము కలిగిన వారు మేలు చేసి బ్రతుకుతారు. వారు కీడు చేయటానికి ఎప్పుడు నిష్కపటమైన మనసు కలిగి ఉంటారు. ఒకరి ఇల్లు పాడు చేయరు, ఒక వ్యక్తికి నాశనము తలపెట్టరు, ఒక కడుపు కొట్టరు. ఎందుకంటే వారు దైవ జ్ఞానము కలిగిన వారు గనక మేలు చేయటానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియులారా, దైవ జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడంటే ప్రతి మాట నమ్మేస్తాడు. ఎవడు ఏడు చెప్తే నమ్మేస్తాడు. నిజమంటారు అబద్ధం అంటారు? అమ్మా నువ్వాట అలాగాట అంటే నిజమేనండి, నిజమే అంటే దైవ జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ఎవడు చెప్పినా అది ఏంటి, దాని సారాంశం ఏంటి, అతగాడు మనస్తత్వం ఏంటి, లోతేటి, పల్లమేటి చూడాలా లేదా, అడగాల లేదా దేవుణ్ణి? ఎవడేడు చెప్తే అది నమ్మేస్తారు. నేననేది కాదు, గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. చదవండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడట? దైవ జ్ఞానము లేనివాడు, దైవ జ్ఞానము లేని ప్రతి మాట అక్క పాస్టర్ గారట నువ్వు పిసినారు అన్నారే అని చెప్పింది అనుకో, అంత మాట అనేసాడు పాస్టర్ గారు. ఈ మధ్యన కళ్ళు పొగరెక్కిపోతున్నాయి పాస్టర్కే, నచ్చినట్టు చెప్పేస్తండి. ఆయన అన్నారా లేదా ఇంక తెలియదు మనకి, ఇంకా నోటికి పని చెప్పేస్తూ ఉంటారు. అంటే జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట కోతులాగా తోక ఆడించుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డ, దైవ జ్ఞానము లేనివాడు ప్రతి మాట వింటాడు గనక తన కుటుంబాన్ని నష్టపరుచుకోవలసిన పరిస్థితి వస్తుంది గనక విశ్వాసి భక్తుడు దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దైవ జ్ఞానము కలిగి ఉంటే ఎవడేం చెప్తే నమ్మవో, అది సత్యమా కాదా పరిశీలన చేస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దైవ జ్ఞానము ఇతరులకు మేలు చేసే రీతిలో ఉంటుంది. దైవ జ్ఞానము ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. అంటే నీ వ్యాపారం కానీ, నీ ఉద్యోగములో, నీ కుటుంబ విషయాలలో నువ్వు దైవ జ్ఞానము కలిగి ఉంటే నువ్వు ఎలా డెవలప్మెంట్ అవుతావో దేవుడు నీకు చెప్తాడు. దేవుడు నీకు చెప్తాడు. దైవ జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? ఏ పూట డబ్బులు ఆ పూట ఖర్చు పెట్టేస్తాడు. మరి రేపటికి ఏమవుతాడు? రేపటికి ఏమవుతాడు? ఒక అత్త అన్నది, నా కోడలల్లో వాళ్ళ కన్నవరాలకు డబ్బులు ఇచ్చేస్తుంది అన్నదట. కోడలు అంటుంది, మా అత్త తన కన్నారింటికి ఇచ్చేస్తుంది, అక్కడి నుంచి తెచ్చి నా డబ్బులు అంటుంది అన్నదట. ఇద్దరు గొడవ. ఎంత పని అయిపోయింది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం ఉంటే నీ ఇల్లును, నీ పిల్లల్ని నువ్వు ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో దేవుడు తెలియజేస్తాడు. నీ వ్యాపారం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఏమంటున్నాడంటే జ్ఞానము ఐశ్వర్యవంతులు చేస్తుందంట. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము చూడండి, 4వ వచనము చదవండి ప్రియులరా. జ్ఞానము చేతను వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారములోనికి వెండి బంగారాలు తెచ్చుకుంటివి. దైవ జ్ఞానము నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. నీ స్థితిని ఎదుగుదల దయచేస్తుంది. నీకున్నది కొంచెమే, నువ్వు పట్టుకున్నది కొంచెమే, నీ వ్యాపారం చేసింది కొంచెమే, నీ కుటుంబము చిన్నదే. అయితే దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ కొంచెము దానిని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా.
అలా అమ్మ పిసనారండి. 5 పైసలు ఎట్టెత్తే ఖర్చు పెట్టదండి. ఎందుకు ఖర్చు పెట్టాలా? దేనికోసం ఖర్చు పెట్టాలా? వ్యర్థంగా ఖర్చు పెడితే రేపు ఎవడిస్తాడు? ఉబార ఖర్చులు పెడితే రేపొద్దున్న ఎవరు తెస్తారు? ఆ భర్త ఎండలో కష్టపడతాడు, వానలో తడిసిపోతాడు. అవునరా అందుకే తీసుకొచ్చావా నన్ను అని తిట్లు ఇంకా ఖర్చు పెట్టింది గాక. అందుకే నన్ను చేసుకున్నావా అంటారు. తప్పు కదూ. భర్త నీ కోసం, నీ పిల్లల కోసం ఎండలో వానలో ఆకలితో అలమటించి కేకలేసి అరుస్తూ కేకలేసి బాధపడుతుంటే ఆ కష్టపడిన భర్తని ఏమంటారు? అందుకే నన్ను చేసుకున్నావు, ఇందుకోసమేనా మేడలు కట్టేస్తానన్నావు, అందుకోసమేనా బెనారస్ చీరలు కొంటానన్నావు, ఏ లోటు లేకుండా చేస్తానన్నావు, అందుకేంట్రా దిక్కుమాలోడా అని మాట్లాడతారు. తప్పు కాదు. నీ భర్త నీ గురించి, నీ ఔశ్వర్యం నీ యొక్క సుఖం గురించి అంత ప్రయాసపడితే ఆ భర్త గారిని ఏమండి సారు నా యజమానుడా అని సంబోధిస్తే 2 చీరలు కొండు. అంటే జ్ఞానం లేని వారు అభివృద్ధి ఎలా పరుచుకోవాలో తెలియదు. కాబట్టి జ్ఞానము నిన్ను ఐశ్వర్యములోనికి నడిపిస్తారు, నీ నిధిలోనికి వెండి బంగారాలు తెప్పిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు హోషేయ ఏమంటున్నాడంటే, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, రండి జ్ఞానమును సంపాదించుకుందామని పిలుస్తున్నాడు. గడి చదువమ్మా. యెహోవా అనుగ్రహించు జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను అనుసరించి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోషేయ ఏమన్నాడంటే జ్ఞానము సంపాదించుకుందాము రండి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సంత వీధుల్లో దొరకదు, రాజమార్గంలో దొరకదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతలో దొరకదు. దైవ జ్ఞానము దేవుని సన్నిధిలో దొరుకుతుంది, దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి దైవ జ్ఞానమును సంపాదించుకుందాము రండి. ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి. దైవ జ్ఞానము చాలా అవసరం అండి. ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని మనము మన పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందించాలి. తండ్రి జ్ఞానవంతుడనుకో పిల్లలు ఎందుకని ప్రతిరోజు చూస్తారు కనుక, ప్రతిరోజు ఆ జ్ఞానం గల తండ్రి మాటలు వింటారు కనుక పిల్లలకి ఏమొస్తుంది? ఆ జ్ఞానము వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోషేయ అంటున్నాడు రండి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఎంతకాలం జ్ఞానము లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలము జ్ఞానము లేకుండా నువ్వు నడుస్తావు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము, దైవ జ్ఞానము మనకి, మన పిల్లలకు, మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో వేలు ఖర్చు పెడుతున్న మన పిల్లల కోసం, కానీ అక్కడ దైవ జ్ఞానం ఉంటుందా? ఉండదు. బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్తారు, కానీ దేవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, భూమి మీద ఈ బ్రతుకు ఏ విధంగా బ్రతికించుకోవాలో అనేది ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానము మనము స్వాచ్ఛముగా చెదరకుండా సంపాదించుకోవాలి. దేవుడు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అడగట్లా. చాలామందికి ఏ జ్ఞానం ఉందో తెలుసా? లౌకిక జ్ఞానం. ఏ జ్ఞానము? సారు సొక్కిచ్చి బిర్యానీ తినేసిన రకాలు ఉన్నాయి చాలామందికి. అక్క నువ్వెంత బాగుండుతావు అక్క, అక్క నీ వంట అయితేనే మా ఆయన ఇష్టపడతాడు అక్క, అక్క చారు సొక్కేస్తావా అంటే ఈ అక్క ఏమవుద్ది? మురిసిపోయి సారు సొక్కేడ్చెల్లా బిర్యానీ ఉన్నాను పట్టుకెళ్ళా అంటది. అంటే లౌక్యం. ఎదుటి వ్యక్తి మనసును తన వైపు ఎలాగ తీసుకురావాలో లౌక్యం. లౌకిక జ్ఞానము పనికిరాదు నీకు. అది నిన్ను మోసగిస్తుంది, అది నిన్ను నాశనములోనికి నడిపిస్తుంది.
అది అసూయ కుతంత్రాలు పెంచుతుంది. నీకే జ్ఞానం తెలుసా కావాలి? లౌకిక జ్ఞానం కాదు, దెయ్యల జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. హల్లెలూయా! నమ్మితే చప్పట్లు కొట్టండి. కాబట్టి దైవ జ్ఞానము ప్రియులరా సంపాదించుకుందాము రండి అని చెప్తూ ఉన్నాడు. సామెతలు 16:16 చూడండి. సామెతలు 16:16 అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. చూడండి ప్రియులరా, బంగారమును సంపాదించుకుంటే కంటే జ్ఞానాన్ని సంపాదించుట ఎంతో శ్రేష్టము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములు అంటాడు చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వచ్చును. కాబట్టి ప్రియులరా, మనకు దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి రాకుండా ఇంకొక్కడి దగ్గరికి వెళ్ళినా నీ జ్ఞానము దొరకదు. ఇటువంటి జ్ఞానము నీకు ఇతరులు ఎవరు ఇవ్వరు. కాబట్టి జ్ఞానము దేవుడిస్తాడు. అయ్యా నా జ్ఞానము లేదయ్యా, నా కుటుంబం ఎలా పోషించుకోవాలి, నా జ్ఞానము లేదు. జ్ఞానము లేకే లోతు పిల్లలు నాశనం అయిపోయారు. భయంకరమైన సంతానము భూమి మీదకి వచ్చింది జ్ఞానము లేక. ఏమండి, సొంత తండ్రికి మందు పెట్టి పాపం చేస్తారా? వాళ్ళకి దైవ జ్ఞానము లేనందువలనే, దైవ జ్ఞానము పొందలేనందువలనే వారు పాపానికి, భయంకరమైన పాపానికి ఒడుగొట్టుకున్నారు. ఎక్కడ జరగదు ప్రపంచంలో, కానీ వారికి జరిగింది. ఎందుకని? దైవ జ్ఞానము లేనందువలన. తండ్రితో భయంకరమైన సంఘటన చేశారు ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ. అందుకే భయంకరమైన సంతానము, శత్రువులు భూమి మీద వచ్చేశారు. వారే సాతాను సమాజము. దైవ జ్ఞానము లేకపోతే భయంకరమైన పనులు చేయటానికి వెనుకంజ వెయ్యరు. ఈరోజు దైవ జ్ఞానము లేనందువలనే చంపుకుంటున్నారు. దైవ జ్ఞానము లేనందువలనే కోర్టులకు వెళ్తున్నారు. దైవ జ్ఞానము లేనందువలనే స్టేషన్లకు వెళ్తున్నారు. దైవ జ్ఞానము లేనందువలనే రచ్చబండల మీదకు తీర్పులకు. దైవ జ్ఞానం ఉంటే అదేవి అవసరము ఉండదు. దేవుని బిడ్డ, దైవ జ్ఞానము నీ జీవితాన్ని బాగుపరుస్తుంది. కాబట్టి దైవ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. దైవ జ్ఞానము లేకపోతే వారు నశించిపోతారు. దైవ జ్ఞానము లేని వారు, దైవ జ్ఞానము లేని వారు ఏమవుతారంటే దేవునిని విసర్జిస్తారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో ఎంత క్లియర్గా రాశాడు చూడండి. జ్ఞానము లేనివాడు దేవుని ఏం చేస్తారు? విసర్జిస్తారు. దేవుని వాక్యాన్ని విసర్జిస్తారు, దేవుని ప్రేమను విసర్జిస్తారు, నమ్మరు. దైవ జ్ఞానం లేకపోతే వారు పూర్తిగా దేవునినే విసర్జించేస్తారు, నాశనంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నాశనములోకి వెళ్లకుండా ఉండాలంటే, దేవునిని విసర్జించకుండా ఉండాలంటే మనకేం కావాలంటే దైవ జ్ఞానము కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము సంపాదించిన వాడు ఆశీర్వదింపబడతాడు, దీవింపబడతాడు. ఆ మాట సామెతలు 3వ అధ్యాయం 13వ వచనములో ఉంటుంది. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు. ధన్యుడంటే మీనింగ్ ఏంటి? ఆశీర్వాదింపబడినవాడు, దీవించబడినవాడు. దైవ జ్ఞానము కలిగిన వాడు ఆశీర్వాదింపబడతాడు దేవుని చేత. కాబట్టి దైవ జ్ఞానము మనము పొందుకునుట మనకు ఆశీర్వాదాన్ని తెప్పిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము వలన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భూమిని స్థాపించాడు. జ్ఞానము వలన దేవుడు ఏం చేస్తాడు? భూమిని స్థాపించాడు. ప్రియమైనటువంటి దేవుని జ్ఞానము నువ్వెన్ని పుస్తకాలు చదివిన రాదు. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, దైవ జ్ఞానం.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతలు 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. చూసారా? జ్ఞానము వలన దేవుడు భూమిని స్థాపించాడు. ఎంత గొప్ప మాట ఇది! దైవ జ్ఞానము వలన భూమి స్థాపించబడింది. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము ఘోషిస్తూ ఉంది. సామెతలు 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం ఏం చేస్తుంది చూడండి, ఘోషిస్తుంది. ఏం చేస్తుంది? ఈ రోజున భూమి మీద దైవ జ్ఞానము ఏం చేస్తుందంటే ఘోషిస్తుంది. మారు మనసు పొందండి. యేసు ఒక్కడే దేవుడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. నీ పాపముల నుండి విడిపించటానికి ఆయన శిలువ మరణమును పొందాడని జ్ఞానము ఘోషిస్తూ ఉంది. ఎంతకాలము నామకర్త క్రైస్తవముగా బ్రతుకుతావు? దైవ జ్ఞానము లేనందువ. దైవ జ్ఞానాన్ని పొందుకోకపోతే నీవు దేవుని వాక్యం నీకు అర్థం అవ్వదు, దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వదు, దేవుని కార్యాలు నీకు అర్థమవు. ఒక ఆయన క్యాన్సర్ బాగుపడిందంటే ఒకడు అంటాడు, మేము విన్నాములే. అయ్యో, నోరు తెరచి అతడు అంటున్నాడు, దేవుడు నన్ను క్యాన్సర్ నుండి బాగుపరిచాడు, స్వస్థపరిచాడంటే నమ్మకపోతే అది నీ కర్మ. వాడు అనుభవించిన వాడు, ఆ బాధను దిగమింగిన వాడు చెప్తున్నప్పుడు నువ్వు నమ్మకపోతే ఎలాగా దేవుని కార్యం? దేవునికి సమస్తము. ఎండిన ఎముకలకు జీవం ఇవ్వలేదా? చనిపోయిన లాజరును బ్రతికించలేదా? నాయాను విధవరాలు కుమారుణ్ణి మరి బ్రతికించలేదా? యాయేరు కూతురిని బ్రతికించలేదా? కానాను స్త్రీ దెయ్యం పడితే దేవుడు స్వస్థపరచలేదా? నువ్వు నమ్మాలి కదా. అలాగే చెప్తారు పాస్టర్లు. వాళ్ళకెందుకు? వాళ్ళ అంతసేపు చెప్పడమే, అందరినీ మార్చేయడం వాళ్ళు చూస్తారు అని పనికి మాలిన మాటలు పలికేవారు భూమి మీద లేదా? వారికి దైవ జ్ఞానము లేదు, అందుకే నమ్మట్లేదు. విశ్వాసము లేదు, అందుకే నమ్మట్లేదు. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కూడా నమ్మకపోతే అంతకన్నా దరిద్రత ఇంకొకటి ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము భూమి మీద ఘోషిస్తూ ఉంది. నువ్వు మారాలి, రక్షణలోనికి రావాలి, నీ తప్పులు ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నరకముంది, అగ్ని ఆరదు, పురుగు చావదు అని దైవ జ్ఞానము కేకలు వేస్తూ ఉంది. నిన్ను నరకానికి పంపించడానికి నిన్ను పుట్టించలేదు, నన్ను పుట్టించలేదు. మనం ఎంత పాపిష్టులమైనా యేసయ్యా నువ్వు దేవుడివని ఆయన దగ్గరికి వస్తే మనం చేసే ప్రతి పాపాలు ఆయన తీసివేయడానికి సమర్థుడు అని బైబిలు జ్ఞానము ఘోషిస్తూ ఉంది. ఇంకా మనము విడిచిపెట్టలేనివి చాలా ఉన్నాయి. దాపరకము రహస్యమైన బ్రతుకులు చాలా ఉన్నాయి. అందుకే దైవ జ్ఞానము నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకే బైబిల్ వాక్యం నీకు అర్థం అవ్వట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదట. జ్ఞానము ఒక పరిశ్రమ వంటిది. జ్ఞానం ఎటువంటిది? ఒక పరిశ్రమ. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ ప్రాంతాన్ని ఏం చేస్తాడంటే పరిశ్రమలాగా ఉజ్జీవముగా నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నిలపడానికి చూస్తున్నాడు. చూస్తారా వాక్యం? చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా. చెడు పనులు చేయట బుద్ధిహీనిక ఆటగా ఉందట. వివేకం కలిగిన వాడు జ్ఞానాన్ని సంపాదించుకొని వాడు పరిశ్రమగా ఏర్పాటు చేస్తాడు. జ్ఞానము నీ బ్రతుకులో పరిశ్రమగా పెట్టుకుంటే నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దైవ జ్ఞానము ఒక పరిశ్రమ, ఒక నిధి. అది డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. కూడా దైవ జ్ఞానాన్ని మనం పొందుకుంటే
ఆత్మీయంగా మనం ఎలా అభివృద్ధి చెందాలో దేవుడు అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీళ్ళరా, అబ్రహాము ఆస్తినట భూమి మొయ్యలేకపోయిందట. ఎంత గొప్ప మాట తెలుసా? అబ్రహాము ఆస్తిని భూమి మొయ్యలేకపోయింది. భూమి కేకలేసింది దేవునికి, అయ్యా నేను ఈ ఆస్తిని మొయ్యలేకపోతున్నానయ్యా. అంత ఆస్తిని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎందుకని? ఎలాగొచ్చింది? ఉట్టి చేతులతో వచ్చాడు కదా. భార్యను కొడుకుని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని చిన్న చిన్న బట్టలు పట్టుకుని వచ్చాడు కదా. అంత ఆస్తి ఎక్కడొచ్చింది? అతడు దేవుని నమ్మాడు, దేవునితో నడిచాడు, దేవుని వెంబడించాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ధనము తన వెంట వచ్చింది. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే ధనం వెంట వెళ్తున్నారు, అందుకే ధనము దొరకట్లేదు. నీవు నేను దేవుని వెంట వెళితే నీ వెంట ధనం వస్తుంది. నువ్వు దేవుని వెంట వెళ్లకుండా ధనము కోసం పురాకులు ఎడితే రాళ్ళు పెక్కలే దొరుకుతాయి, ధనము దొరకదు. రాళ్ళు పెక్కలు ఏడు చేస్తావు? నువ్వెవరిని వెతకాలి? యేసయ్యను వెతకాలి, యేసయ్య వెంబడపడాలి. అప్పుడు నీ వెంట లోకంలో ఉన్న ఆస్తల్లా నీ వెంట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు గొప్ప కార్యాలండి. దేవుని కార్యాలు గొప్ప కార్యాలు. మనం ఎన్నెన్నో ఊహించుకుంటాం, ఎన్నెన్నో మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. కానీ మనం గ్రహిస్తామా? గ్రహించు. నేను వచ్చిన కొత్త సేవలు వచ్చింది 500, 500లో 450 ఇచ్చాడు. అప్పటికి నేను సేవకు వచ్చినప్పుడు మా పండోడు 6 మాసాలు పిల్లడు. 500లతో బతకడం ఎంత కష్టంగా ఉంటుంది? 500 మన 500 మరి దశంభాగం వేయాలి కదా. దేవుడు ఆశీర్వదించాడు. ప్రభువును వెంబడించాం. ప్రభువు తన కృప చేత మమ్మల్ని వెంబడించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సంతోషంగా చెప్పగలం. దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు చేశాడు. అయితే మనకు దైవ జ్ఞానం లేనందువలన ఆ కార్యాలు అనుభవించి పొందుకొని ఆయన గొప్ప చేయలేకపోతున్నాం. అదే మన కర్మ. ఏమండి, ఎంత కార్యాలు దేవుడు చేశాడు. ఒక పరిశ్రమ, మన ఇంటినే పరిశ్రమకు దేవుడు దీవించాడు. మన బిడ్డలను దేవుడు దీవించాడు. దేవుడు అభివృద్ధి పరిచాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దైవ జ్ఞానము కలిగితే ఈరోజు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి, దేవానికి స్తోత్రమయ్యా, ఈ కంపు బ్రతుకుని ఇంపు బ్రతుకుగా మార్చావయ్యా, ఈ విలువ లేని బ్రతుకు విలువైన బ్రతుకుగా వచ్చావయ్యా. ఎందుకు ఎన్నిక లేని పెంట కుప్ప మీద నా బ్రతుకుకు అందరూ ప్రైజులాడు చెప్తున్నారయ్యా అంటే అక్కడ ఎంత ఆనందం అండి. అది ఊహిస్తూనే గుండె పగిలిపోతుంది. దేవుని కార్యాలు, దేవుని యొక్క మహత్కార్యాలు ఆ రీతిగా ఉంటాయి. కాబట్టి దైవ జ్ఞానము పరిశ్రమ లాంటిది. అంత మాత్రమే కాదు, దైవ జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, సామెతల గ్రంథం 14:16 దైవ జ్ఞానము గలవాడు బలవంతుడవుతాడు, దైవ జ్ఞానము కలిగిన వాడు దేవుని గద్దింపుకు లోబడతాడు. కాబట్టి దైవ జ్ఞానము దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి దేవా, నా జ్ఞానం, నీ జ్ఞానము కావాలయ్యా, నీ జ్ఞానము నాకు కావాలయ్యా అని మనము అడగాలి. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న పిల్లలు జ్ఞానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జ్ఞానాన్ని విజ్డమ్ అంటారు. చాలాసార్లు చెప్పాను, విజ్డమ్. జ్ఞానమును విజ్డమ్ అంటాడు. విజ్డమ్. నాలెడ్జ్ అని తెలివి అంటారు. తెలివి వేరు, జ్ఞానము వేరు. ప్రియమైనటువంటి దేవుడు తెలివి అనేకమైన మలుపు తిప్పుతుంది, కానీ జ్ఞానము జీవితాన్ని నిలకడగా ఉంచుతుంది. నువ్వేంటో తెలియజేస్తుంది, నువ్వు ఎలాగున్నావో నేర్పుతుంది జ్ఞానము. దైవ జ్ఞానము నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు ఎలా నడుస్తున్నావో
దైవ జ్ఞానం నీకు తెలుపుతుంది. కాబట్టి దైవ జ్ఞానాన్ని నువ్వు సంపదగా, ఆస్తిగా భావించాలి. ఆ దైవ జ్ఞానం నువ్వు పొందుకొని అనేకులను దైవ జ్ఞానములోనికి నువ్వు నడిపించాలి. నువ్వే ఒక పరిశ్రమ, నువ్వే ఒక అధికారివే. దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి జ్ఞానమును సంపాదించుకున్నాడు ఏం చేస్తాడో తెలుసా? దైవ జ్ఞానమును సంపాదించుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? 3 విషయాలు చెప్తాను. దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు మొట్టమొదట తన తండ్రిని సంతోషపరుస్తాడు. తన తల్లిని, తన తండ్రిని సంతోషపరుస్తారు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. చూసారా? జ్ఞానము, దైవ జ్ఞానము కలిగిన కుమారుడు గాని కుమార్తె గాని తండ్రిని, తల్లిని సంతోషపరుస్తుంది. ఈ దైవ జ్ఞానము తండ్రిని సంతోషపరచడానికి ఉపయోగపడుతుంది. నా తండ్రి నా కొరకు కష్టపడుతున్నాడు, నా కొరకు ప్రయాసపడుతున్నాడు, నాకు కావలసినవన్నీ వనరులు ఇస్తున్నాడు, నేను ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, నాకు డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు, మరి గ్రీన్ పార్క్ హోటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు, దసపల్లకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు, ఆర్కే బీచ్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు, మరి ఉప్పాడి బీచ్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నాడు అని చెప్పి ఆ తండ్రిని సంతోషపరిచేవారుగా ఉండాలి. జ్ఞానము కలిగిన కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని సంతోషపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నీ తండ్రి నీ ప్రేమను కోరుకోవాలని ఆశపడుతున్నాడు. జ్ఞానము కలిగిన కుమారుడు, కుమార్తె తండ్రిని, తల్లిని సంతోషపరుస్తారు. మన తండ్రి పరమ తండ్రి, ఆయన మన కొరకు అన్ని దారపోస్తూ ఉన్నాడు. ఆ తండ్రి నీ వలన సంతోషపరచాలని, నీ వలన ఆనందపడాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? నేను సంబోధిస్తాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె అని సంబోధిస్తాడు. నా ప్రాణానికి మించిన నా కుమార్తె, నా కుమారుడా అని సంబోధిస్తాడు. కాబట్టి దైవ జ్ఞానము కలిగిన పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు. రెండవది, దైవ జ్ఞానము ఏం చేస్తుందంటే లాభాన్ని చేకూరుస్తుంది, వారికి లాభముగా చేకూరుస్తుంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 9వ అధ్యాయము చూడండి, 12వ వచనం చూడండి. ఏమన్నాడు? నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకేమిస్తుంది? లాభమును చేకూరుస్తుంది. కాబట్టి దైవ జ్ఞానము పిల్లలకు కానీ మనకు కానీ లాభాన్ని ఇస్తుంది. కాబట్టి మన పిల్లలకి మనకేముండాలంటే దైవ జ్ఞానం ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము లాభం. ఏంటి లాభము? ఆ దైవ జ్ఞానం కలిగిన వాడు దేవుని గద్దింపుకు లోబడతాడు. హల్లెలూయా. ఏమవుతాడు దైవ జ్ఞానం కలిగిన వాడు? లాభం ఏంటంటే చూడండి 8వ వచనం. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. హల్లెలూయా. ఏటి లాభం అంటే గద్దింపుకు లోబడతాడో ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన వారికి ఏమి లాభం అంటే మనోహరమైనటువంటి జ్ఞానాంశములు వానికి లభిస్తాయి. సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. చూసారా? జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతాయి. ఎంత లాభం కదా! జ్ఞానాంశమైనటువంటి పలుకులు నోటితో పలకడానికి ఇష్టపడతారు. జ్ఞానం ఎంత లాభము. కాబట్టి పిల్లల లాభకరాన్ని ఇంకా అంత మాత్రమే కాదు, నీకు ఎందుకు లాభం అంటున్నాడంటే జ్ఞానం నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జ్ఞానం ఏం కలిగిస్తుంది? ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఆ మాట సొలొమోను మహారాజు చెప్పాడు. పిల్లల సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంది.
ఆ, 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 జ్ఞానుల నాలుక ఏమవుతుంది? ఆరోగ్యకరమైనటువంటిది. చూసారా మరి, జ్ఞానము కలిగి ఉండడం వలన లాభాలు ఎన్ని వస్తున్నాయి. కాబట్టి దైవ జ్ఞానము లాభమును మనకి అనుగ్రహిస్తుంది. ఇంకా మనం ఎన్నో చూసుకుంటే జ్ఞానము, దైవ జ్ఞానం ఏం చేస్తుందంటే ఘనతను, స్వతంత్రతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సామెతలు 11:30లో ఉంటుంది. అంత మాత్రమే కాదు, మూడవదిగా దైవ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇతరులను రక్షిస్తాడు. ఏం చేస్తాడు? ఇతరులను రక్షిస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఇతరులని రక్షిస్తాడు. మొన్న తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్‌లో మన వైపు కాదు గానీ, ఒక వ్యక్తి నీటిలో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. చాలామంది చూస్తున్నారు గానీ, ఎవరు అతగాడి దగ్గరికి వెళ్ళట్లా. ఒక పడుచువాడు ఏం చేశాడంటే ఈత కొట్టుకొని వెళ్ళి అతగాడిని మరలా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అంటే జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? ఆపదలోన, అపాయములోన, కష్టములోన, నష్టములోన, బాధలోన, ఇరుకులోన, కరువులోన, కాటకాల్లో ఉన్న వ్యక్తిని రక్షించటానికి ఇష్టపడతాడు. ఒక నిరుద్యోగి ఉన్నాడు అనుకో, ఒక ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాడు ఏమంటాడంటే ఎందుకురా ఇలాగ పని పాటు లేకుండా, నువ్వురా ఏదో ఒకటి ఇప్పిస్తానని అతగాడికి సహాయం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? తన బ్రతుకును రక్షిస్తాడని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే ఇతరులను రక్షిస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఏమి చేయాలంటే దైవ జ్ఞానాన్ని పొందుకున్న మనము ఇతరులను రక్షించేవారుగా ఉండాలి. నువ్వు రక్షణ పొందావు, బాప్టిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు, దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు. నీ ఎదుటినే దేవుని బిడ్డ కాని వారు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే దేవుని ప్రేమ చెప్పి ప్రభువు దగ్గరికి నడిపిస్తే ఒక ఆత్మను రక్షించే బిడ్డవు అవుతా. అప్పుడు దైవ జ్ఞానము కలిగిన వారు తండ్రిని సంతోషపరుస్తారు. దైవ జ్ఞానము కలిగిన వారు వాళ్ళ జ్ఞానము వాళ్ళకి లాభకరాన్ని చేకూరుస్తాయి. దైవ జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. అట్టి కృప మనము దైవ జ్ఞానము కలిగి ప్రభువు యొక్క అనుగ్రహించిన జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ భూమి మీద బ్రతుకుదుముగాక.